హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండెడ్ డిషెస్. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది రైస్ అండ్ రోటీ రెండింటికి చాలా బాగుంటుందండి. సో దీనికి ఫస్ట్ మనం పల్లీలు వేయించుకుందాము. పల్లీలు దోరగా వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి చాలాసేపు వేయించుకుని తీసి పక్కన పెట్టుకొని పొట్టు వలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి గోరు చిక్కుడుకాయలు ఈ సైజులో కట్ చేసుకున్నానండి. సో దీన్ని కుక్కర్లో పెట్టి కావాల్సిన నీళ్ళు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు కూడా ఉడకబెట్టుకొని తీసుకొని మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ గ్రైండర్లో వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ అండ్ మనం ఆల్రెడీ వేయించిన శనగపలుకులు తీసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేసి వేయించుకొని మరికొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకుందాము. దీంట్లో ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని తీసుకొచ్చి వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇది వేయించుకుని కొంచెం వేగినాక మరి కొంచెం పసుపు వేసి మళ్ళీ వేయించాలి. అలా వేయించుకున్నాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పల్లీలు తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాం. దీంట్లో పల్లీలు, మిరపకాయలు అన్నీ వెల్లుల్లి ఉన్నాయి కదండి, దీన్ని అలా వేయించుకుంటాం. ఇప్పుడు ఇలా కూడా వదిలేయచ్చండి ముద్దగా కావాలనుకుంటే, కానీ నీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. సో నాకు కావాల్సినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారం కూడా చెక్ చేసుకుందాం. ఒకవేళ ఉప్పు కారం అవసరమైతే కనుక మళ్ళీ కొన్ని మీరు చిల్లీ గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే ఫైన్. నెక్స్ట్ ఉప్పు కూడా చూసుకుంటే ఈ టైంలో వేసుకుంటే కలిసిపోతుంది బాగా. అంతే అండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్ని ఇట్లా ఉడికించుకుంటే అయిపోతుంది. ఒక 5 to 10 minutes అంతే. గోరుచిక్కుడు పల్లీలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.